తన తాతయ్యకు చివరి సంస్కారాలు జరుగుతున్నప్పుడు ఆ బాలుడు ఎవరికీ తెలియకుండా తన తాతయ్య జేబులో ఓ సెల్ఫోన్ పెట్టాడు. అంత్యక్రియల అనంతరం తాతయ్య కోసం బాధతో అతను తాతకి ఒక సందేశం పంపాడు. ఫోన్ పెట్టిన వెంటనే ఆకాశం ఒక్కసారిగా మెరుపులతో, వానలతో దద్దరిల్లింది. కాని మరుసటి రోజు బాలుడు షాక్ అయ్యాడు. తాతయ్య నుంచి ఒక మెసేజ్ వచ్చింది. అది పూర్తిగా కోడ్లతో నిండి ఉంది. భయపడిపోయిన అతను వెంటనే తండ్రికి ఈ విషయం చెప్పడానికి వెళ్ళాడు. తాతయ్య చనిపోలేదేమో అని అంటాడు. కాని తండ్రి నమ్మలేదు. మెసేజ్ చూసిన తండ్రి ఇది బహుశా ఫోన్ లోపం కావచ్చు అని అన్నాడు. కాని బాలుడికి అది నమ్మలేదు. ఎందుకంటే ఆ మెసేజ్లో ఉన్న కోడ్ తనకి తాతయ్యకి అర్థమయ్యే రహస్య భాషలో ఉన్నాయి. అందుకే శ్మశానానికి వెళ్లి తాతయ్య నంబర్కు కాల్ చేశాడు. నేలపై చెవి పెట్టి విన్నాడు. అద్భుతంగా మట్టిలో నుండి ఒక రింగ్ టోన్ వినిపించింది. అంటే మెసేజ్ నిజంగానే తాతయ్య నుంచి వచ్చినదే. మరి తాతయ్య ఇంకా బతికున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ తాతయ్యకు చెందిన విల్లాను వెతకడానికి వెళ్లాడు. కాని అక్కడ తాను ఉపయోగపడేవి దొరకలేదు. బహుశా ఇది నిజంగానే ఫోన్ లోపమే అని అనుకున్నాడు. ఒక నెల గడిచిపోయింది. ఆ సంఘటనలను మర్చిపోయాడు. అయితే స్కూల్ వార్షికోత్సవం రోజున అతను క్లాస్లో ఉన్న అందమైన అమ్మాయితో నాట్యం చేశాడు. ఇది స్కూల్ బులీకి కోపం తెప్పించింది. బయటకు లాక్కెళ్లి బాలుడిని చితక్కొట్టాడు. చివరికి అతని చేతుల్ని అడ్డంగా క్రాస్ చేసి వెళ్లిపోయాడు. ఆ రాత్రి బాలుడు బాత్రూంలో దాక్కుని తాతయ్యకు కాల్ చేశాడు. ఏడుస్తూ తనకు జరిగిన ప్రతి విషయాన్ని వివరించాడు. నాకు భయంగా ఉంది తాతయ్య. ఆ బులీ మళ్లీ వస్తాడేమో అన్నాడు. అయితే మరుసటి రోజు అతని స్నేహితులు షాకింగ్ మెసేజ్ పంపించారు. స్కూల్ బులీ చనిపోయాడు. ఇతను నమ్మలేకపోయాడు. కాని సంఘటన స్థలానికి వెళ్లినప్పుడు పోలీసులు శవాన్ని తీసుకెళ్తుండగా చూసి నిజం అని గ్రహించాడు. అక్కడ పోలీసులు అతనికి చెప్పిన విషయమేమిటంటే ఆ బులీ మరణించినప్పుడు అతను ఈ బాలుడు ఉన్నట్టే క్రాస్లా ఉన్నాడు అని చెప్పారు. ఇది తెలుసుకున్న బాలుడు భయపడ్డాడు. బాలుడికి స్పష్టంగా తెలుసు ఈ పని తాతయ్యకి సంబంధించినదే. ఆ రాత్రి మళ్లీ తాతయ్యకు కాల్ చేశాడు. కాని ఈసారి ఫోన్ పెట్టిన వెంటనే తాతయ్యే అతనికి తిరిగి ఫోన్ చేశాడు.